హాయ్ ఫ్రెండ్స్, ఈ దేవాలయము శ్రీ ఆనందవల్లి దేవి సమేత శ్రీ ఇష్టకామేశ్వర స్వామి దేవాలయము. నగరి కాకిముక్కు అనబడు పర్వతానికి ఆగ్నేయంగా పన్నూరు గ్రామము విజయపురం మండలం నందు ఉందండి. ఇక్కడ శివయ్య పశ్చిమానికి ఉంటాడండి. తర్వాత అమ్మవారేమో దక్షిణానికి ఉంటారు. ఇలాగా ఇక్కడ ఉన్న శివయ్య స్వయంభూ లింగం అండి. ఇక్కడ ఉన్న శివాలయము 1008 శివాలయాల్లో ఒక శివాలయం ఉంటుందండి. ఈ విధంగా పశ్చిమానికి ముఖం ఉండి ఇది చాలా మహిమ గలదండి. ఇక్కడ ఏవైనా కూడా అనుకున్నవి జరిగిపోతాయండి. ఈ ఆలయ ప్రాకారం నందు వరసిద్ధ వినాయక స్వామి, నాగదేవత, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి, చండీకేశ్వర స్వామి, గాలభైరవ స్వామి, సూర్యనారాయణ స్వామి, వీరభద్రస్వామి, ఇలాగా వివిధ రకాల దేవతలు అందరూ ఉన్నారండి. ఈ హోమము ఇదిగో ఈ కుంభాభిషేకం కోసమేనండి. ఇక్కడ ఉన్న హోమంలో ఉన్న కలశాలన్నిటిలోనూ నీళ్ళు ఉన్నాయండి. ఈ నీళ్ళు కుంభాభిషేకానికి ఉపయోగిస్తారు. ఇగోటి వరుసగా ఉన్నాయి చూడండి. ఇవన్నీను కలశాలు, ఇవి మట్టితో చేసినవండి. చాలా బాగా చేశారండి పంతులు. వినటానికి అవన్నీను మీకు కాపీరైట్స్ వస్తుందని పెట్టలేదండి. దేవుళ్ళు కూడాను చాలా బాగా అసలు చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుందండి. చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు. ఇక్కడ బుగ్గ దేవాలయం అని ఉందండి దగ్గరలోనే. ఆ బుగ్గ దేవాలయానికి 10 కిలోమీటర్ల దూరంలోనూ ఈ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయము స్వయంభూ లింగం అండి. ఈ లింగము ఇక్కడికి 1972లో కంచికోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వైకుంఠ ఏకాదశి రోజు ఈ దేవాలయాన్ని సందర్శించారండి. అప్పుడు ఇతను చెప్పారనమాట, ఈ దేవాలయాన్ని సందర్శిస్తే కాశీ విశ్వేశ్వరుని సందర్శించిన ఫలితం దక్కుతుంది అని చెప్పారంట. ఎందుకంటే ఈ దేవుడు పశ్చిమానికి ఉంటాడు కదండి, ఇలాగ అన్ని చోట్ల ఉండడండి. అందుకనే విశేషం అన్నమాట. ఇక్కడ పెళ్ళికి ఆటంకము ఉన్నవారు, తర్వాత ఇతర సమస్యలు ఉన్నవారు కూడాను ఈ గుడికి వచ్చి 108 ప్రదక్షిణలు చేశారనుకోండి, వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అనేసి భక్తుల నమ్మకం అండి. ఈ హోమంలో చూడండి, హోమము చేస్తున్నారు కదా, ఎంతమంది పంతులు ఉన్నారో అందరూ చక్కగా ఉదయమే మొదలు పెట్టారండి. అన్నీ ఇక్కడ ఎక్కడెక్కడ అభిషేకం చేయాలో అక్కడంతా కర్రలతోటి కట్టారు. వాళ్ళు పైకి వెళ్ళటానికి సదుపాయం ఉండాలి కదా, అందుకనేసి దేవుళ్ళ విగ్రహాలు అయితేనేమి, తర్వాత పెయింటింగ్లు అయితేనేమి చాలా బాగా కలర్ఫుల్గా వేశారండి. చూస్తుంటేనే ఇంకా చూడాలనిపిస్తుంది. ఇక్కడ కృష్ణుడి విగ్రహం పెట్టారు చూడండి. నవగ్రహాలు కూడా ఉన్నాయండి. తర్వాత ఈ చిన్న చిన్న విగ్రహాల దగ్గర కూడాను చాలా బాగా అలంకరించేసి పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా బాగా వేశారు. ఈ గుడి తప్పకుండాను ఒక్కసారైనా కూడాను మీరు చూడండి. ఇది నగరికి దగ్గరలో ఉంటుందండి. మీకు బుగ్గ దేవాలయం అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఆ దేవాలయానికి 10 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుందండి. ఇక్కడ పడమటకు ఉంటాడు కాబట్టి దేవుడు అన్ని చోట్ల మీకు అలాంటి అవకాశం దొరకదనమాట. ఇది
దగ్గరే, తిరుపతికి దగ్గరగానే, నగరికి దగ్గరగా కాబట్టి మీరు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అంతా వచ్చేయచ్చండి చూసి. ఈ చుట్టుపక్కల కూడా ఇంకా మిగతా దేవాలయాలు కూడా ఉన్నాయి, అవి ఇంకో రోజు మీకు చెప్తాను. పార్వతీదేవి అండి. ఈ చెట్టు చూసారా మీరు, బిల్వ వృక్షము ఎక్కడైనా కూడా శివాలయాల్లో ఉంటుందండి. ఈ వృక్షముకు మామూలుగా బిల్వపత్రం అంటారు కదా, 3 ఆకులు ఉంటాయి, కానీ దీనికి 5 ఆకులు ఉన్నాయండి, అదే విశేషము. ఈ పైన పెయింటింగ్స్ చూడండి, గోపురానికి పెయింటింగ్స్ అలా డ్యాన్స్ చేస్తున్నట్లు అలా బొమ్మలన్నిటినీ ఎంత బాగా అమర్చారనో. చాలా బాగుందండి గుడి మాత్రము. ఇది సీలింగ్కు ఫిష్ ఆకారంలో అప్పుడు చరిత్రను తెలియజేయడానికి ఇలాగా వేసారటండి. టాప్కు ఎక్కడ ఉండదు ఇలాగా, రాళ్ళ మీద చేపాకారంలో అక్కడ వేశారనమాట. మెయిన్ ఇది స్వయంభూలింగం అండి, మెయిన్ శివలింగం ఇదేను. ఇక్కడ పార్వతీదేవి అమ్మవారు. ఇక్కడ ఉత్సవ విగ్రహాలను ధాన్యంలో పడుకోబెట్టారండి. దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇలా కుంభాభిషేకం జరిగినప్పుడు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు కదా అందరూ. ఈ అభిషేకాలన్నీ చూడండి వరుసగా ఎలా అమర్చారో.